ఇండియాలో 2026లో ఈవీ బూమ్ ఉన్నా ప్రైసెస్ ఎందుకు తగ్గట్లేదో ఎప్పుడైనా ఆలోచించారా? అది బ్యాటరీస్ వల్లో లేక టెక్నాలజీ వల్లో కాదు. ఇట్స్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ ఎ మినరల్, స్పెసిఫిక్లీ కాపర్. గ్లోబల్ ప్రైసెస్ రికార్డ్ హైకి చేరుకున్నాయి. కాపర్ పర్ టన్ $13,000 రేట్ క్రాస్ అయింది. అండ్ మన ఇండియాలో ఎంసీఎక్స్ రేట్స్ లో కూడా ₹1,300 పర్ కేజీ క్రాస్ అవుతుంది. ఈ కాపర్ క్రంచ్ మన ఎకానమీని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్, ఇంటెన్సిటీ గ్యాప్. ఒక నార్మల్ పెట్రోల్ కార్ చూసుకున్నట్లయితే దాంట్లో 23 కేజీస్ కాపర్ వరకు వాడతారు. కానీ అదే 2026 మోడల్ ఈవీ కార్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 80 కేజీస్ పైగా కాపర్ వాడతారు. అంటే వైరింగ్ నుంచి మోటార్స్ వరకు ఎవ్రీథింగ్ ఇస్ కాపర్ హంగ్రీ. సెకండ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రంచ్. ఇండియా కొత్త గ్రీన్ గ్రిడ్ అండ్ ఏఐ డేటా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సేమ్ కాపర్ సప్లై కోసమే ఫైట్ చేస్తున్నాయి. సింపుల్ గా చెప్పాలంటే కాపర్ ఈజ్ నౌ ది నర్వస్ సిస్టమ్ ఆఫ్ దిస్ డిజిటల్ ఏజ్. మూడోది ఏంటి అని అంటే ఇంపోర్ట్ డిపెండెన్స్. మన కంట్రీకి అవసరమైన కాపర్ లో 90% కి పైగా మనం ఇంపోర్ట్ చేస్తున్నాం అని మీకు తెలుసు. బట్ చిలీ అండ్ పెరూలో ఉన్నటువంటి కాపర్ మైన్స్ లో సప్లై డిలేస్ వల్ల మనకి గ్లోబల్ డిస్ట్రప్షన్స్ అనేవి జరుగుతున్నాయి. అండ్ దాని ఇంపాక్ట్ మన మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇది జస్ట్ మనకు మాత్రమే ఉన్న షార్టేజ్ కాదు. ఇట్స్ ఎ జియో పొలిటికల్ క్రంచ్. బేసిక్లీ కాపర్ ఈజ్ నౌ అఫీషియలీ ద న్యూ ఆయిల్. ఇది లేకుండా మన నెట్ జీరో గోల్స్ కానీ మేక్ ఇన్ ఇండియా హార్డ్వేర్ గోల్స్ కానీ అచీవ్ చేయడం చాలా కష్టం. ఈ 2026లో ఎవరి దగ్గర అయితే కాపర్ ఉంటుందో వాళ్ళదే ఫ్యూచర్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అని అంటే ప్రైసెస్ ఇలా ఉంటే మరి మనం ఈవీస్ లోకి ట్రాన్సిషన్ అయ్యే స్పీడ్ తగ్గించాలా, లేదా డొమెస్టిక్ మైనింగ్ మీద డబుల్ డౌన్ చేయాలా, ఆర్ కాపర్ రీసైక్లింగ్ మీద ఇంకా బాగా వర్క్ చేయాలా? మీరేమనుకుంటున్నారో కామెంట్ బిలో.